పాలకైనా వద్ద అప్పుడే చేసేది నర్సది నోడు చక్క పెన్నుతో గీసినట్టు వస్తుంది. అంత సన్నంగా ఎలా వేస్తావు బాబు నాకు? మీ అమ్మ వేసినట్టు అయితే పెన్నుతో గీసినట్టే ఉంది ఇది. తోటకూర అండి. ఇప్పుడు ఈ కూరని శుభ్రంగా ఉప్పేసి అయితే కడిగి కోసి తాలింపు అయితే పెట్టేస్తాను. అందరు ఇచ్చేసారా? నేను ఇచ్చేస్తాను ఇప్పుడైతే. కట్టేది కానీ ఇలా కట్టేస్తాం మహిళ మండలం. హాయ్ అండి, ఈరోజు తోటకూర అయితే వండుతున్నాను. ఎల్లుల్లిపాయలు అయితే ఇలా తీసి ముక్కల కింద కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆకుకూరలు అనేవి ఉప్పేసి శుభ్రంగా కడగాలి కదా, కాయగూరలు కూడా అలాగే శుభ్రంగా కడుక్కుంటే మంచిదండి. పావు టీ స్పూన్ పసుపు. మన అమ్మమ్మలు మన తాతయ్యలు వీళ్ళైతే గంటికూడు, జొన్నకూడు, రాగిజావ ఇవి తాగేవారు. మనం ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండి ఈ ఆకుకూరలు తిన్నా మన ఆరోగ్యాలు అంతంత మాత్రం కదండి. ఈ ఆకుకూరలు కోసుకునేటప్పుడు చూసుకుని కోసుకోవాలి. చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి, సాయలుగుళ్ళు ఉంటాయి. శుభ్రంగా క్లీన్ చేసుకుని కడగాలి. నాకు ఇక్కడ కూర బాగా మగ్గిందండి. కొంచెం కారం అయితే వేస్తాను. ఎక్కువ అక్కర్లే, కొద్దిగా పావు టీ స్పూన్ కారం. నేను ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసానండి. అది స్లిప్ అయిపోయింది. 10 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. కూర చాలా అట్టిగా కూర వండుతాను, కొంచెం కొద్దిగానే ఉంది మరి.
హాయ్ అండి. మేము గేదెలు కట్టేసేసారు, మళ్ళీ గెల్ల తీశారు, కమల భోగి ఆడుతున్నామండి. మళ్ళీ ఇలా గెల్లు కాసుకుంటా మా లక్ష్మీనైనా భోగి వేసుకుంటున్నామండి. కమల గెల్ల ఇప్పుడు ఆ గుట్ట మీద వేద్దాంగా, ఇక్కడ వేస్తున్నాం మళ్ళీ. ఇది గుట్టగా దగ్గరలో ఉంటుంది. ఇది ఇదిగో గుట్ట ఎక్కడ వేసాను చూడ, దాని మీద వేసి చిన్న కమ్మలకే ముళ్ళు ఎక్కువ, మరి చిన్న కమ్మలే ముళ్ళు బారుగా ఉంటాయి. ఎలా పట్టుకున్నా సీరియస్.